జీవితంలో ఒక్కసారైనా చెయ్యాలనుకునే మహాయాత్ర, పిలిస్తే పలికే ఆ శివయ్య కొలువైన దివ్య ప్రదేశం, బ్రహ్మ విష్ణు కూడా కనుకొలేని అనంత జ్యోతి, ఆది అంతం లేని శివతత్వం, అగ్నిలింగంగా వెలుగుతున్న దివ్య క్షేత్రం, అదే అరుణాచలం. కన్ఫర్మ్ వటవృక్షం కింద ఉంటారు. మీరు ఎన్నో ఫోటోలు రిలీజ్ అయ్యి ఉంటాయి యూట్యూబ్లో, అవి చూసి నమ్మకూడదు. చూడండి, అక్కడ మీద కొండ మీద. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మనం పంచలింగాలు ఒక లింగమైన అగ్నిలింగం అరుణాచలంలో అయితే ఉన్నాం. అరుణాచలంలో ఇవాళ మనం గిరి ప్రదక్షిణ అయితే చేయబోతున్నాం. సో ప్రజెంట్లీ నేను అరుణాచలం రాజగోపురం ఆపోజిట్లో అయితే ఉన్నా. సో మీరు చూస్తున్నారు కదా, అరుణాచలం రాజగోపురం ఇదే. సో ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తారో వాళ్ళు రాజగోపురం నుంచి వాళ్ళు స్టార్ట్ చేసి రాజగోపురం వరకే ఎండ్ చేస్తారు. సో ఈ వీడియోలో మీరు అరుణాచల గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, గిరి ప్రదక్షిణ చేసే ముందు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన నియమాలు ఏంటి, ఏ టైంలో చేస్తే ఈ గిరి ప్రదక్షిణ కరెక్ట్గా అంటే మనము కంఫర్టబుల్గా చేయగలుగుతాము, సో గిరి ప్రదక్షిణలో ఎన్ని లింగాలు ఉంటాయి, అష్టలింగాలు, అవి మనము ఎలా దర్శనం చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా చూద్దాము. సో ప్రజెంట్లీ టైం వచ్చేసేసి 12:35 అవుతుంది. నేను ఇప్పుడే ఒక చిన్న బ్యాగ్ అయితే తీసుకున్నాను. నా బిలాంగింగ్స్ అయితే నా బ్యాగ్లో ఉన్నాయి. సో మనము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే దీపారాధన అయితే చేయాలి. దేవునికి దీపం తీసుకొని కర్పూరం పెట్టి దాని తర్వాత కొబ్బరికాయ అయితే దేవునికి సమర్పించాలి. సో మనం ఇక్కడ దీపం, నేనైతే ఆల్రెడీ ఇక్కడ దీపం అయితే పెట్టేసిన, కొబ్బరికాయ కూడా కొట్టేసిన. సో ఈ దీపారాధన సమర్పించుకున్న తర్వాత మనము ఫస్ట్ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో ప్రస్తుతానికి మనము రాజగోపురం నుంచి గిరి ప్రదక్షిణ వైపు, రాజగోపురం నుంచి అందరూ లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేస్తారు గిరి ప్రదక్షిణ. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రాజగోపురం ఇగో ఇక్కడ ఉంది. సో నేను ఇట్లా రాజగోపురం నుంచి అయితే లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాను. సో ఈ వీడియోలో మీకు అసలు గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి, చాలామంది ఇక్కడ పౌర్ణమికి వస్తే చాలామంది గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు, వేల మంది వస్తారు ఇక్కడ. గిరి ప్రదక్షిణ అసలు మనం ఎందుకు చేయాలి, ఎందుకు ఈ మధ్య అరుణాచలంకి ఇంతమంది జనాలు అయితే వస్తున్నారు, డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పనీకైతే ట్రై చేస్తాను. టోటల్గా గిరి ప్రదక్షిణ వచ్చేసి 14 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్ 4 to 5 hours అయితే పడుతుంది మనకి గిరి ప్రదక్షిణ చేయడానికి. ఇంకా డిపెండ్స్ అనమాట, తొందర కూడా చేసుకోవచ్చు మన టైమింగ్స్ బట్టి. 5 నిమిషాలు నడవగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఇంద్రలింగం అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న గుడిలలో ఎక్కడ కూడా కెమెరా అలవ్ లేదు కాబట్టి నేను ఏ గుడి కూడా షూట్ చేయను, జస్ట్ బయట నుంచే మీకు చూపిస్తాను. నేను ప్రతి ఒక్క లింగాన్ని అంటే దర్శనం చేసుకొని వచ్చి బయటకు వచ్చిన తర్వాత మీకు క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో ప్రస్తుతం మనం అయితే ఇంద్రలింగం ముందున్నాం, ఒక చిన్న లైన్ అయితే ఉంది. సో ఇప్పుడే ఇంద్రలింగం అయితే దర్శనం చేసుకున్నా. గుడి అయితే క్లోజ్ చేసి ఉంది గుడి. సో నేను బయట నుంచే దర్శనం చేసుకున్నాను. అందరూ కూడా బయట నుంచే దర్శనం చేసుకుంటున్నారు, లోపలికి అయితే అలౌ చేయట్లేదు ఎవరిని. సో ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగాన్ని ఇంద్రలింగం అని అంటారంట ఇక్కడ. అసలు ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనము కొన్ని నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి. సో దాంట్లో ఫస్ట్ నియమం వచ్చేసి చెప్పులు లేకుండా నడవడం. ఇది ఖచ్చితంగా చేయాలి ఎవరైనా సరే కూడా. ఎందుకో నేను మీకు చెప్తాను. సో చెప్పులు లేకుండా ఎందుకు నడవాలి అని అంటే, సో ఇక్కడ ఎప్పుడైతే అగ్నిలింగం ఏర్పడిందో, ఆ అగ్నిలింగం ఏర్పడినప్పుడు ఏదైతే ఈ అగ్నిలింగం ఏర్పడిన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అంటే కొండ చుట్టుపక్కల ఏదైతే సరిహద్దు ఉందో, ఆ అగ్నిలింగం వేడి వల్ల చాలా కెమికల్ రియాక్షన్ అయితే జరుగుతుందంట. సో మనము చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఆ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, ఆ ఎనర్జీ మన పాదాల నుంచి మన బాడీలోకి వెళ్ళి చక్రాస్ అయితే యాక్టివేట్ అవుతాయంట. సో యాక్టివేట్ అయినప్పుడు మనకున్న దోషాలు, మనకున్న భయాలన్నీ కూడా పోతాయని చెప్పి ఇక్కడ భక్తులు నమ్ముతారంట. సో కరెక్ట్గా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన 2.5 kilometers తర్వాత మనకి అగ్నిలింగం అయితే వస్తుంది.
మనం ఇప్పుడు అగ్నిలింగంని కూడా దర్శనం చేసేసుకున్నాం. ఇడికెళ్ళి ఇంకా 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ గిరి ప్రదక్షిణని గిరివలం ఇంకా గిరి పరిక్రమ అని కూడా అంటారంట. ఇక్కడ నేను చాలా చూసిన ఇట్లా అడుక్కుంటున్నారు, ఏందో ఇది. ఇక్కడ చాలామంది అయితే రోడ్డు మీద కూర్చొని అయితే అడుక్కుంటున్నారు. ఇప్పటికీ ఒక 2-3 చూసిన భిక్షాటన అయితే చేస్తున్నారు. ఇక్కడ భిక్షాటన చేస్తారంట తిరువన్మలైలో. అరుణాచలంలో అగ్నిలింగం ఎలా ఏర్పడిందని అంటే, బ్రహ్మ ఇంకా విష్ణుమూర్తి ఇద్దరు నేను గొప్ప అని అనుకుంటున్న టైంలో శివుడు ఒక అగ్నిస్తంభంగా అయితే ఇక్కడ వెలుస్తాడంట. వెలిసి వాళ్ళిద్దరికి ఒక పరీక్ష అయితే పెడతాడంట. అదేంటి అని అంటే, వాళ్ళిద్దరికి ఆ అగ్నిస్తంభం ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుసుకోరమ్మని పంపిస్తాడు. సో బ్రహ్మదేవుడు హంసవాహనం ఎక్కి ఆకాశ లోకాలకి వెళ్ళి ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూడడానికి అయితే వెళ్తాడు. విష్ణుమూర్తి భూలోకాలు అంటే పాతాళ లోకాలకి వెళ్ళి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని చూడడానికి అయితే వెళ్తాడు. మొత్తానికి వాళ్ళిద్దరూ తిరిగి శివుని దగ్గరకు వచ్చి విష్ణుమూర్తికి అయితే కనిపించదు, నాకైతే కనిపించలేదని శివునితో చెప్తాడంట. కానీ బ్రహ్మదేవుడు వచ్చేసి నాకు కనిపించింది, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని అబద్ధం అని చెప్తాడంట. సో అప్పుడు శివునికి కోపం వచ్చి అబద్ధం చెప్పినందుకు నిన్ను ఎవరు పూజించారని మాత్రం చెప్పిస్తాడంట శివుడు బ్రహ్మదేవునికి. అందుకే బ్రహ్మదేవునికి అయితే గుడులు అయితే ఇక్కడ ఉండయి, ఎక్కడ 1-2 గుడులు ఉంటాయి. సో బ్రహ్మదేవునికి పూజించారని చెప్పేసి శివుడు అయితే శపించిండంట. అండ్ విష్ణుమూర్తిని పూజిస్తారని చెప్పి వరం ఇస్తాడంట. సో అట్లా విష్ణుమూర్తిని అయితే పూజిస్తారంట. అంటే మొత్తానికి మ్యాటర్ అయితే ఇదే. సో ప్రస్తుతానికైతే మనం ఇక్కడ యమలింగం దగ్గర అయితే ఉన్నాం. సో ఇది 3వ లింగం. ఇంద్రలింగం అయిపోయింది, అగ్నిలింగం అయిపోయింది. 3వ లింగమైన యమలింగం దగ్గర అయితే మనం ఉన్నాము. చూస్తున్నారు కదా, అసలు ఇవాళ వీకెండ్ కూడా కాదు, చాలామంది జనాలు అయితే గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. ఇదే మన యమలింగం, 3వ లింగం. అష్టలింగాల్లో 3వ లింగం ఇది యమలింగం. సో ప్రస్తుతానికైతే మనం యమలింగం దర్శనం చేసేసుకొని కొంచెం ముందుకు వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 4.5 కిలోమీటర్స్ మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసినాం. మనకు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇట్లా లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఇంకా సోడా ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ అట్లా మనకైతే అవైలబుల్లో ఉంటాయి. గిరి ప్రదక్షిణ చేయడానికి కరెక్ట్ టైం వచ్చేసేసి నైట్ 12 తర్వాత స్టార్ట్ చేస్తే మనకు 5 to 6 అవర్స్లో అయితే అయిపోతుంది. సో ఎర్లీ మార్నింగ్ వరకు అయిపోతుంది. సార్ ఏం చేస్తారు అని అంటే, గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి అంటే గిరి ప్రదక్షిణ ఎండ్ చేసిన తర్వాత దర్శనంకి అయితే వెళ్తారు. నేనైతే ఆల్రెడీ దర్శనం అయితే చేసేసుకున్నా. దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన. కానీ చాలా వరకు అయితే గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాతనే దర్శనానికి అయితే వెళ్తారు. ఇక్కడున్న అష్టలింగాలు ఏవైతే ఉన్నాయో వీటిని అష్ట దిక్పాలకులు అని కూడా అంటారంట. సో మనము ఈ అష్ట దిక్పాలకుల లింగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొండ చుట్టుముట్టు ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా మనము ఒక్కొక్క లింగాన్ని దర్శనం చేసుకుంటే మనకు ఒక్కొక్క దోషం, ఒక్కొక్క భయం అలా కూడా పోతాయని ఇక్కడ భక్తులు నమ్ముతారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 2వ నియమం ఏంటి అంటే, తప్పకుండా ఈ అష్టలింగాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి, అస్సలు మిస్ అవ్వకూడదు. సో ఒక్కొక్క లింగం దగ్గర మనకు ఒక్కొక్క శక్తి అంటే ఒక్కొక్క ఎనర్జీ అయితే మనకి వస్తుంది. ఈ గిరి ప్రదక్షిణ చేసే టైంలో మన 3వ నియమం ఏంటి అని అంటే, అరుణాచలేశ్వర శివ అని చెప్పేసి జపం చేసుకుంటూ అయితే మనం ఈ గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ అందరు కూడా భక్తులు ఓం నమ శివాయ అనుకుంటా, ఓం అరుణాచల శివ అనుకుంటా మాత్రం జపం చేసుకుంటా ఈ 14 కిలోమీటర్లు అయితే చాలా భక్తితో నడుస్తారు. సో ఈ 24 అవర్స్ ఈ గిరి ప్రదక్షిణ అయితే నడుస్తూనే ఉంటుంది. జనాలు అయితే శుక్రవారం, శనివారం, ఆదివారం అయితే చాలామంది వస్తారు. సో ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఈ అష్టలింగాలతో పాటు చిన్న చిన్న దేవాలయాలు కూడా వస్తుంటాయి. సో ప్రతి ఒక్క దేవాలయం దగ్గర ఇట్లా ఒక కర్పూరం వెలిగిస్తారంట. సో నేను కూడా తీసుకున్నా కర్పూరం, 50 రూపీస్. ఆల్మోస్ట్ నేను ఒక 4.5 కిలోమీటర్స్ అయితే వచ్చేసిన. జస్ట్ ఒక 1 hour 15 minutes అయింది నేను స్టార్ట్ అయ్యి. మేబీ నేను ఒక 5:30 వరకు అయితే కంప్లీట్ చేద్దామని చూస్తున్నా. సో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇంకొక ముఖ్యమైన నియమం ఏంటి అంటే, మనకి ఈ రైట్ సైడ్ కొండ ఉంటుంది. సో రైట్ సైడ్ కొండ ఉన్నప్పుడు మనము లెఫ్ట్ సైడ్ నుంచే మనము గిరి ప్రదక్షిణ అనేది చేస్తామన్నమాట. అది ఎందుకనంటే, పురాణాల ప్రకారము ఈ రైట్ సైడ్ ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్లో దేవతలు, మునులు, ఋషులు గిరి ప్రదక్షిణ చేస్తారంట.
సో ఆ రూట్లో నడిస్తే వాళ్ళకి అడ్డంగా ఉంటుందని చెప్పి ఆ రూట్లో ఎవరు నడవరంట. సో ఇదే రూట్లో ఏదైతే లెఫ్ట్ అంటే కొండ రైట్ సైడ్లో ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి గిరి ప్రదక్షిణ అనేది అందరూ చేస్తారు. మనం యమలింగం క్రాస్ చేసి కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో మనకి దుర్వాస మహర్షి టెంపుల్ అయితే వస్తుంది. మహాభారతంలో కుంతీదేవి దుర్వాస మహర్షికి ఒక వరం అయితే కోరుకుంటుందంట, పంచపాండవులు కావాలని చెప్పేసి. సో అదే ప్లేస్ అంట ఇది. సో ప్రస్తుతం మనము దుర్వాస మహర్షి గుడి ముందు అయితే ఉన్నాము. సో మనం ఇక్కడ రైట్ స్ట్రేట్లో కొంచెం లోపలికి వస్తే ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. సో ఈ ప్లేస్లో ఎవరైతే ₹1 కాయిన్ నిలబెడతారో వాళ్ళ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందని చెప్పి నమ్ముతారంట. నేను కూడా కాయిన్ పెట్టిన, అది నిలబడ్డది, మంచిగా అనిపించింది నాకు. ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే ఈడ పెట్టండి, మీ కోరికలు ఏమైనా ఉంటే మీరు ఆ చెట్టుకి కట్టి మీరు మొక్కుకోండి, మీ కోరికలు అయితే నెరవేరుతాయని చెప్పేసి అంటున్నాడు. మంచి బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ అయితే. సో ఈ చెట్టుకైతే పసుపు కొమ్మలు ఇంకా వేరే ముడుపులు అయితే కట్టినారు. సో ఇది కూడా మన అష్టలింగాల దర్శనం చేసుకునే దారిలో లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది మనకి. నేనైతే కాయిన్ పెట్టగానే నిలబడ్డది, నాకైతే చాలా మంచిగా అనిపించింది. అసలు 4 కిలోమీటర్స్ నడిచిన తర్వాత మస్తు కాళ్ళు అయితే మస్తు గుంజుతున్నాయి. కానీ ఈడ ఆ కాయిన్ పెట్టగానే నిలబడ్డా చూడు, ఆ నిలబడంగానే అన్నీ మర్చిపోయినా, మంచిగా అనిపించింది నాకు. సో ఇప్పటి వరకు అయితే మనం 3 లింగాలను అయితే దర్శనం చేసుకున్నాం. చాలా ఉంది ఇంకా నడిచేది, కాళ్ళు అయితే చాలా గుంజుతున్నాయి. టైం వచ్చేసి 2:25 అవుతుంది. సో నేను నడవక చాలా రోజులు అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. సో చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళు సాక్స్లు వేసుకొని నడుస్తున్నారు ఇక్కడ. సో యాక్చువల్గా సాక్స్లు వేసుకోవద్దు, మనము చెప్పు లేకుండానే నడవాలి, అప్పుడే మనకి చాలా బెనిఫిట్స్ అన్నమాట. మనకి లెఫ్ట్ రైట్ అన్ని షాపులు వెనుక లెఫ్ట్ సైడ్ ఇక్కడ అన్నీ కూడా షాప్సే ఉంటాయి. కొంచెం ముందు వస్తే మనకి ఇక్కడ అన్నీ దొరికేటి, కానీ ఇప్పుడైతే చాలా తక్కువ, అంటే ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ చేసేసారు. అసలు మొత్తం ఎక్కడికక్కడికి జనాలు అయితే చాలా ఉన్నారు. సో నేనైతే దర్శనంకి ఇవాళ 6:30కి వెళ్ళిన, ఈవినింగ్ 6:30కి వెళ్తే దర్శనం నాకు 10 అయింది. ఆల్మోస్ట్ 3.5 hours టైం పట్టింది. చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. డే బై డే ఇక్కడ అరుణాచలంలో భక్తులు అయితే పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గుతలేరు. ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం. నేనైతే ఏం తాగలేదు, చాలా డిహైడ్రేట్ అయిపోతున్నా. ఒక వాటర్ బాటిల్ తీసుకుంటా. అన్న వాటర్ ఉన్నాయా? మీ పేరేంటో? ప్రణవ్ అంటే శివయ్య పేరు, రామ్ అంటే రాముడి పేరు. స్టాల్ ఉండే అక్కడ దుర్వాస మహర్షి కోయిల్ తర్వాత బాత్రూమ్స్ దగ్గర స్టాల్. అండ్ వాళ్ళ అబ్బాయి, నీ పేరేం బ్రదర్? ప్రణవ్ రామ్ అంట. ప్రణవ్ రామ్ వచ్చేసి ఇప్పుడు 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలకు అంత టాలెంట్ ఉన్న ఒక అబ్బాయిని అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. అరుణాచలం కొండ ఎలా వచ్చింది అంటే బ్రహ్మకి విష్ణువుకి గొడవ జరిగింది. నేను పెద్ద అంటే నేను పెద్ద అని. శివయ్య వచ్చి ఏంటి మీ గొడవ అని అడిగితే నేను పెద్ద అంటే నేను పెద్ద అంటున్నాడు. విష్ణువు చెప్తే ఇలా అని చెప్పి నా ఆదిని కనిపెట్టండి అని శివయ్య అన్నాడు. అనగానే పైకి వెళ్ళాడు బ్రహ్మ హంస మీద వరాహ రూపం తీసుకొని విష్ణు కిందకి వెళ్ళాడు. వెళ్ళగానే విష్ణువు ఒప్పేసుకున్నాడు, నాకు ఆది తెలియదు అయ్యా అని. పైకి వచ్చేసాడు. మళ్ళీ బ్రహ్మ పైకి వెళ్తున్నప్పుడు పైనుంచి మొగలి పువ్వు వస్తున్నప్పుడు దాన్ని అడిగాడు, నువ్వు శివయ్య ఆదిని చూసావా అని. నేను చూడలేదు ఇప్పటిదాకా, నేను అంతం కోసమే కిందకి వెళ్తున్నా అని. అప్పుడు నా కోసం ఒక అబద్ధం చెప్తావా శివయ్య దగ్గర అని. గోమాత నువ్వు ఇద్దరు అబద్ధం చెప్తారా అని. ఏంటిది అని అడిగితే నేను ఆదిని చూశాను అని నువ్వు చెప్పాలి. గోమాతను అడుగుతాడు, గోమాత నేను ఆదిని చూశాను అని నిన్ను అడిగితే నువ్వు తల ఊపాలి అని మాట తీసుకుంటాడు. అది కిందకు వచ్చేసి శివయ్య దగ్గర చెప్తాడు. చెప్పగానే మీరు ఎక్కడ చూసుకున్నా బ్రహ్మ గుడి లోకంలోనే అసలు లేదు, మన ఇండియాలోనా ఎక్కడైనా అసలు లేదు. మళ్ళీ
మొగలి పువ్వుతో ఎప్పుడు శివయ్యకి అభిషేకమైన మాలైన ఎప్పుడు కట్టారు. అందుకని చెప్పి కిందకు వచ్చేసిన తర్వాత పైనుంచి వచ్చేటప్పుడు బ్రహ్మ ఆది చూశాడు అని చెప్తే నువ్వు వద్దు వెళ్ళి గోమాతనే అడుగుదా ఉంటే గోమాత తలతో అవును అని చెప్పిద్ది, తోకతో కాదు అని చెప్పిద్ది. మనం ఎప్పుడూ గోమాత తోకనే పూజిస్తాం, తలని ఎప్పుడూ పూజించాం. దీనివల్లే అప్పుడు శివయ్యకి బాగా కోపం వచ్చేసి ఫస్ట్ శపిస్తాడు, బ్రహ్మ నీ గుడి లోకంలో ఎక్కడ ఉండదు, గోమాత నీకు తలకి ఎప్పుడూ పూజించారు, నీ వెనకాల తోక సైడ్కే పూజిస్తారు ఎప్పుడైనా అని. అప్పుడు శివయ్యకి బాగా కోపంతో కొండలాగా ఉద్భవిస్తాడు. ఈ కొండ ఒకసారి గోల్డెన్లా బంగారు కొండ, తర్వాత వెండి కొండ, తర్వాత వజ్రపు కొండ, తర్వాత ఇత్తడి కొండ, తర్వాత ఈ రూపంలో ఉంది. మారిన తర్వాత బంగారం రూపంలోకి వచ్చేసింది. అలా మారి వచ్చిన కొండ. చాగంటి వారు చెప్పారు, మన పాపాలు సగం తీరిన తర్వాతే అరుణాచలంలోకి అడుగు పెడతాము అని. మీరు గిరివలయం చేసేటప్పుడు యమలింగం దాటిన తర్వాత వినాయకుడు గుడి కూడా దాటి ముందుకు వస్తే ఐశ్వర్యేశ్వరం గుడి అని ఒకటి ఉంది. దానిలో ఐశ్వర్యేశ్వరుడు కుబేరుడికి లక్ష్మీమాతకి ధనమిచ్చిన ప్లేస్, ధనమిచ్చిన చోటైతే అక్కడ చూసుకొని మీరు ముందుకు వచ్చారయ్యా అంటే దూర్వాసక మహర్షి అని ఉంటారు. అక్కడి నుంచి మార్నింగ్ టైంలో కొండను చూస్తే నంది రూపంలో కనిపించింది, ఇంకొక సైడ్ నుంచి చూస్తే ఒంటె రూపంలో, అలాగే మళ్ళీ శివుడు పార్వతీదేవి గణేశుడు ఉన్నట్టు మళ్ళీ వేరే వేరే రూపాల్లో తాబేలు రూపంలో చాప రూపంలో అలా మొత్తం మీరు చూస్తే కనిపిస్తారు. మళ్ళీ ఒంటంటే హనుమంతుడి వాహనం ఉంటే మళ్ళీ ఎవరికైనా తెలుసా హనుమంతుని వాహనం ఉంటే అని? నాకైతే ఇప్పటివరకు అసలు తెలియదు. ఈ 8 ఏళ్ళ అబ్బాయి ఇవన్నీ చెప్తున్నాడు, నేనైతే షాక్ అయిపోయినా ఇవన్నీ విని కూడా. ఇంకా చెప్తున్నాడు, అసలు విందాం ఇంకా ఇంకా ఎంత ఉందో లోపల, ఒకసారి విందాం. ఈ కొండ నుంచి కింద భాగానికి ఒక స్వరంగం గురు దక్షిణామూర్తి అంటారు. దక్షిణామూర్తి అంటారు, ఎక్కువగా గురు దక్షిణామూర్తి అనే మీరు వింటారు. గురు దక్షిణామూర్తి ఉంటారు కన్ఫర్మ్. వ్రటవృక్షం కింద ఉంటారు. మీరు ఎన్నో ఫోటోలు రిలీజ్ అయ్యి ఉంటాయి యూట్యూబ్లో, అవి చూసి నమ్మకూడదు. హనుమంతుడు శివయ్య రూపం, శివయ్య అంశ. సో ఇందాక అబ్బాయిని చూశారు, అసలు 8 years అంట. చాలా విషయాలు మాట్లాడుతున్నాడు, చాలా చెప్తున్నాడు. నేను అడిగిన అసలు నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు, ఎవరు చెప్తారు నీకు ఇవన్నీ అంటే షాకింగ్ ఒక ఆన్సర్ ఇచ్చిండు ఆయన. నేను బుక్స్ బాగా చదువుతా అని చెప్పేసి అన్నాడు. నేనైతే షాక్ అయిపోయినా. ఇంకా ఏం చెప్తున్నా అంటే రేపు ఈవినింగ్ 8 o'clockకి రా, మనం కూర్చుందాం, ఇంకా క్లియర్గా నేను చాలా విషయాలు చెప్పాలని చెప్పేసి అంటున్నాడు. సో గైస్, మనమైతే నైరుతి లింగంకి వచ్చేసినాం. ఇప్పటికీ మనము 3 లింగాలు కంప్లీట్ చేసుకొని దుర్వాస మహర్షి గుడి నుంచి ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో మనకి నైరుతి లింగం అయితే కనిపించింది. ఇక్కడ నుంచి నైరుతి లింగాన్ని అయితే దర్శనం చేసుకుందాం. టెంపుల్ ఇక్కడ నుంచి 1.3 kilometers సూర్యలింగం అంట. టైం వచ్చేసి మార్నింగ్ 3:30 అవుతుంది. తిరుగుతూనే ఉన్నారు జనాలు. ఇక్కడ 24 hours నడుస్తారంట గిరి ప్రదక్షిణకి. ఏదో సౌండ్ వస్తుంది. సో గైస్, మీరు ఇప్పుడు సౌండ్స్ వస్తున్నాయి కదా, మీరు సౌండ్స్ వింటున్నారు కదా, అవి నెమలి సౌండ్స్ అంట. నెమలిని మీరు చూడాలని అనుకుంటే మార్నింగ్ 5:30కి మన రమణ ఆశ్రమం ఉంది కదా, అక్కడ మార్నింగ్ 5:30కి అయితే నెమలీలు బాగా కనిపిస్తాయని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఇంకా ఇడికెళ్ళి సూర్యలింగం 1 kilometer ఉంది, అది 5th లింగము. ఇక దాటినాక ఇంకా 3 లింగాలు ఉంటాయి. అది కంప్లీట్ చేసుకుంటే మనం గిరి ప్రదక్షిణ అయితే అయిపోతుంది. ఆల్మోస్ట్ మనం సగం దూరం వచ్చినాం, ఇంకా సగం ఉంటుంది ఇడికెళ్ళి. సో టైం 3:30 అవుతుంది. ఇంకా ఒక 3 hours పడుతుంది అనుకుంటా. నేనైతే మెల్లగా నడుస్తున్నా, కాళ్ళు బాగానే వస్తున్నాయి. మొత్తం నెమలీల సౌండ్లు వస్తున్నాయి, లెఫ్ట్ రైట్.
సో టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock ఓపెన్ అవుతుంది. ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరూ కూడా డైరెక్ట్ టెంపుల్ లైన్లో అయితే తగులుతారు. చాలా ప్రశాంతంగా ఉంది అసలు ఈ టైంలో. మస్తు అనిపిస్తుంది నాకైతే. నేను ఫస్ట్ టైం చేస్తున్నా గిరి ప్రదక్షిణ. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఏదో గుడి ఇది. ఈ అరుణాచల కొండని అన్నమలయార్ కొండ అని కూడా అంటారు ఇక్కడ. అసలు చాలా అంటే ఈ భూమి మీద ఫస్ట్ కొండ అని కూడా అంటారంట ఇక్కడ. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇక్కడ అరుణాచలంలో ఒక శాంపుల్ తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే ఆ టెస్ట్లో తెలిసింది ఒక నిజం ఏంటి అంటే ఈ కొండ 5.6 బిలియన్ ఇయర్స్ ముందు పుట్టిందంట. అంటే ఎవరెస్ట్ కొండ కంటే ముందు. సో అప్పుడే పుట్టిన కొండ అని చెప్పేసి ఆర్కియాలజికల్ టీమ్ అయితే కన్ఫర్మ్ చేసిర్రు. ఇంకా కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఇది ఒక వాల్కానో, చాలా పాత వాల్కానో, అది చల్లారిపోయి ఇలా కొండ లెక్క మారిందని చెప్పేసి కూడా అన్నారంట. సో చాలా చరిత్ర అయితే ఉంది మన అన్నమలయార్ కొండకి. ఇంకొక 7.5 kilometers ఉంది. టైం 10 to 4 అవుతుంది. మేబీ ఒక 6:30 అవ్వచ్చు కంప్లీట్ అయ్యే వరకు. సో గైస్ ఫైనల్లీ అయితే మనము సూర్యలింగం దగ్గరికి అయితే వచ్చేసినాం. మనమైతే వరుణలింగం దగ్గర కూడా వచ్చేసాం. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇదే వరుణలింగం. ఇంకా 7.2 kilometers ఉందంట. ఇక్కడ బోర్డు మీద రాశారు కానీ అంత ఉండదు, కొంచెం తక్కువనే ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కాలగురు టెంపుల్ అని వచ్చింది ఒకటి. ఈ కాలగురు టెంపుల్ దగ్గర ఫ్రీగా పంచముఖి రుద్రాక్షలు ఇస్తున్నారంట. నేనైతే తీసుకున్నా. నా ఎన్నుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఒకటి ఆయన వేసుకోవడంటే ఆయన దగ్గర నుంచి కూడా తీసుకున్నాను నేను. సో మనిషికి ఒకటి ఇస్తున్నారు. కాశీ నుంచి తెప్పించిరంట. సో ఫ్రీగా అయితే వీళ్ళు ఇక్కడ పంచుతున్నారు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవంట. సో ఆఫ్టర్ 10 long kilometers ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాయులింగం. ఇంక ఓపెన్ కాలేదు టెంపుల్. మేబీ ఇంకొక 1 hour అనుకుంటా, 6 o'clock అట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇంకా 4 kilometers ఉంది. 10 kilometers వచ్చినాం ఇప్పటికి. అసలు అయితే లేదు. మామూలుగా మనము నడవడం ప్రాక్టీస్ చేసి ఉంటేనే మనం ఈజీగా రాగలుగుతాం ఇటుకి. లేకపోతే వెయిట్ అన్నా తక్కువ ఉండాలి. రెండిట్లో ఏది లేకున్నా కష్టమే, చాలా ఇబ్బంది. ఎందుకంటే అంత తార్ రోడ్ కదా. సో తార్ రోడ్ మీద మనము ఎక్కువసేపు నడవలేము, కాళ్ళు చాలా గుంజుతాయి మనకి. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5:10 అవుతుంది. 4 kilometers ఉంది ఇక్కడ నుంచి. అసలు అయితే లేదు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈజీగా నడిచేస్తా అనుకున్నా కానీ అస్సలు అయితే లేదు. ఒక్కనే ఉన్నా. ఎవరైనా ఉంటే మాట్లాడుకుంటే వెళ్ళిపోతుండే కానీ ఒక్కనే ఉన్నా నేను. కాళ్ళు కింద ఇట్లా గుంజుతున్నాయి. ఇక ఆగకుండా నడుదామని ఫిక్స్ అయినా. ఏమన్నా కానీ కింద ఇట్లా గుచ్చుకుంటున్నాయి. స్టార్టింగ్లో మంచి జ్యూస్లు ఉంటాం కదా, రప్పు నడిచేస్తాం. దాని తర్వాత ఇంకా మెల్ల ఒక 2.5 kilometers అయిన తర్వాత ఇక గిరి ప్రదర్శన జ్యూస్ అంతా పోతుంది. ఇప్పుడు మనం తిరుపతి మెట్లు ఎక్కినాం అనుకోండి. తిరుపతిది మెట్లు ఉంటాయి కాబట్టి అది రాయి ఉంటుంది కాబట్టి అది ఈజీగా ఎక్కొచ్చు, కాలు పెట్టినా ఏం కాదు. కానీ ఇది మొత్తం తార్ రోడ్ కదా. సో కింద అరికాళ్ళు చాలా గుంజుతున్నాయి, చాలా నొప్పిలేస్తున్నాయి. కూర్చుంటేనేమో లేవబుద్ధి అవుతుంది, లేసేమో నడవబుద్ధి అవుతలేదు. 6 అయిందంటే ఎండ స్టార్ట్ అవుతుంది కాబట్టి తొందరగా చేయడమే బెటర్. చాలా డిహైడ్రేట్ అవుతున్నా. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకొని, నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి 3 వాటర్ బాటిల్ తాగిన. అసలు వేడి చాలా వేడి. నైట్లో కూడా చాలా వేడి ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇంత వేడి అంటే చల్లగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినా కానీ చాలా వేడిగా ఉంది. శ్రీ జగన్నాథ్. సో మనం ప్రజెంట్లీ ఇక్కడ చూడండి, ఇంకా కుబేరలింగం, ఈశాన్యలింగం 2 పెండింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ పైన మార్క్ అనిపిస్తుంది కదా, అక్కడ ఉన్నాం మనం. ఈజీగా ఇంకొక 2.5 hours టైం పడుతుంది. బస్సెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా కొద్దిసేపు అయితే ఈ రోడ్డు మొత్తం ఫుల్ రష్ ఉంటుంది. బిజియెస్ట్ రోడ్ ఇది. కార్లు, ఆటోలు. ఫైనల్గా మనం చంద్రలింగం దగ్గరకు వచ్చేసాం. సో ఇదే చంద్రలింగం. సో చంద్రలింగం దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. సో గైస్ మనము ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చినాము. అండ్ ఇది 7th లింగము. ఒక పట్టి రావాలి ఇడికి వస్తే. గైస్ 12 kilometers మనం గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఇక్కడ స్వరంగం ఉంది కదా. ఈ స్వరంగంలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి బయటికి వస్తారు. దీన్ని మోక్ష మార్గం అంటారంట.
అండ్ దీంట్లోకి వెళ్ళి బయటికి వస్తే వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ జన్మ అంటూ ఉండదు, మానవ జన్మ. సో ఒకసారి చూద్దాం. సో చూడండి వీళ్ళు, సో లైన్ అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ. నేను ప్రస్తుతానికి అయితే లైన్లో ఏం నిలవడలేదు. సైడ్ నుంచి ఎట్లుంటుందో ఒకసారి మీకు చూపడానికి వచ్చిన. దగ్గర దగ్గర ఒక లైన్లో 500 పీపుల్ ఉన్నారు. 3.5 కిలోమీటర్స్ అయితే ఉంది. టైం వచ్చేసి మార్నింగ్ 6:30. అబ్బా ఏమని ఉంది ఆ లొకేషన్ ఇక్కడ నుంచి చూడండి. అక్కడ మీద కొండ అయితే మబ్బులకి తాకింది, మస్తు కనబడుతుంది ఇక్కడ నుంచి వ్యూ అయితే. నంది సర్కిల్ అనుకుంటా ఇది. ఫైనల్లీ మనము 8వ లింగమైన ఈశాన్య లింగంకి అయితే వచ్చేసినాం. సో గైస్ ఫైనల్లీ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు మొత్తం 7 hours టైం అయితే పట్టింది గిరి ప్రదక్షిణ చేయడానికి. సో గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత మనం ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడే మళ్ళీ హారతి వెలిగించి గిరి ప్రదక్షిణ అనేది క్లోజ్ చేయాలన్నమాట. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్. గిరి ప్రదక్షిణ చేస్తే నైటే చేయండి. ఆఫ్టర్నూన్ అట్లా చేస్తే మీకు రోడ్డు మీద కదా ట్రాఫిక్ అది ఇది బాగా తగులుతుంటుంది. సో నైట్ ఆఫ్టర్ 11 o'clock మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ అయితే చేయొచ్చు. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.